అభిలాషకులకు, ఆత్మస్వరూపులకు ఈ సెషన్లోకి స్వాగతం, సుస్వాగతం. మనస్సును స్వాధీనం చేసుకోవాలి అన్న సంకల్పాన్ని మరింత శక్తివంతం చేసుకోవటం ఎలా అనే విషయాన్ని ఈ సెషన్లో చర్చిద్దాం. స్వతహాగా మనలో సంకల్ప శక్తి లేదు అనుకోవడం సరైన విధానం కాదు. మనందరిలో ఏదో ఒక విషయం పైన అంతర్మదనం అనేది జరుగుతూ ఉంటుంది. మనలో సంకల్ప శక్తి ఉంది అనే విషయాన్ని తెలియజేయడానికి అదే నిదర్శనం. మనలో చాలా మందికి మనసును స్వాధీనం చేసుకోవాలనే సంకల్ప బలం తగినంతగా ఉండదు. సుఖభోగాలను జీవిత పరమావధిగా భావించడం మానివేయాలి. వాటిని ప్రయత్నపూర్వకంగా తిరుగు లేకుండా మానివేయడానికి ప్రయత్నం చేయాలి. వాటిని ఎప్పటి వరకైతే తిరుగు లేకుండా మానివేయడానికి ప్రయత్నం చేయమో అప్పటి వరకు మనకు మనసును స్వాధీనం చేసుకోవడానికి కావలసినంత సంకల్ప శక్తి ఉండదు. మరి ఆ సంకల్ప శక్తి యొక్క జీవాలను కొరికివేసే రాచపుండు లాంటిదే ఈ సుఖభోగ లాలసత్వంగా చెప్పుకోవచ్చు. దీన్ని మరొక విషయం ద్వారా కూడా వివరించవచ్చు. మీకు ఒక సేవకుడు ఉన్నాడనుకోండి. ఆ సేవకుడు మీకు మత్తు పదార్థాలు తీసుకురావడానికి సహాయం చేస్తున్నాడు అనుకోండి. అంటే అతనిపైన మీరు ఆధారపడ్డారు. అతనిపైన మీరు ఆధారపడి ఉన్నారని అతనికి తెలుసు. పైపెచ్చు మీరిద్దరు కలిసే మత్తు పదార్థాలను సేవించడం చేస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మీ సేవకుని మీ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం అనేది అసంభవం అవుతుంది. అలాగే మనసు విషయంలో కూడా అంతే. సుఖాలను కోరడానికి, ఆ పైన అనుభవించడానికి మనం మనసును ఉపయోగిస్తాం. కాబట్టి సుఖాలను కోరడం మానేసేంత వరకు మన మనసును నిగ్రహించలేము. సుఖాలను వెంటాడడం మానేసినా మనసును నియంత్రించడం అంత ఈజీ కాదు. ఎందుకు అంటే మనసు మీరు గతంలో చేసిన విషయాలని తరచుగా గుర్తు చేస్తూ మిమ్మల్ని చిన్నబుచ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సుఖాలని త్యజించాలనే కోరిక ఎంత తీవ్రంగా మీకు ఉంటుందో మనసును స్వాధీనం చేసుకోవాలనే సంకల్పం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. సుఖాలు కావాలనే కోరికను అధిగమించినంత వరకు ఇక మనం ఏం చేసినా మనసును సంపూర్ణంగా స్వాధీనం చేసుకోలేం. ఈ నిజాల నుండి ఒక విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అదేమిటంటే జీవితంలో ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమ సుఖాలను త్యాగం చేయడానికి ఇష్టపడిన వారు మనసును స్వాధీనం చేసుకోవడానికి తగిన చిత్తశుద్ధిని చూపట్లేదని అర్థం. అంటే వారిలో తగినంత చిత్తశుద్ధి లేదని భావించవచ్చని.